యాజ్ అ లైఫ్ స్కిల్ కోచ్గా యాంటీ నార్కోటిక్ సోల్జర్గా మిమ్మల్ని కొన్ని సందేహాలు అడగాలని అనుకుంటున్నాను, మీరు పర్మిషన్ ఇస్తే. తప్పకుండా ఏదైనా క్వశ్చన్స్ అడగండి. సో ప్రజెంట్ యువత డ్రగ్స్కి బానిసైపోతున్నారు, దాని గురించి మీ మాటలలో ఎందుకు అవుతున్నారు అసలు? ఇప్పుడు మనం ఇది వీడియో తీస్తున్నాం కదా సార్, వీడియో బాగుంది కదా. బాగుంది. ఈ వీడియో తీసాక మీరు ఏం చేస్తారు? ఎడిట్ చేస్తాం. ఎడిట్ చేసాక ఏం చేస్తారు? పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసాక ఏం చేస్తారు? లైక్స్ కోసం వెయిట్ కదా. అంటే మీకే అంత లైక్స్ మీద ఇష్టం అంటే పిల్లలకు కూడా ఎలా ఉంటుందో ఆలోచించు. అంటే వాళ్ళ జీవితంలో కావాలి సంతోషం, హ్యాపీనెస్. Yes. అది ఎక్కడ దొరుకుతుందో ఫస్ట్ ఎదుగుతారు. మన హ్యాపీనెస్ కావాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ కష్టపడితే హ్యాపీనెస్ ఇష్టపడతాము, ఈజీగా వచ్చే హ్యాపీనెస్ని మీరు ఇష్టపడతారు ఎవరైనా ఈజీ కదా. కదా. యువత కూడా అలాగే తయారవుతారు. దానికి ఏదైనా తొందరగా కావాలి, సాధించాలి. ఏదైతే ఈజీగా దొరుకుతుందో, ఈజీగా సంతోషంగా కలిగే వస్తువు ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వన్ ఆఫ్ ద రీజన్ యూత్కి ఏంటంటే ఫస్ట్ హ్యాపీనెస్. ఇంకోటి ఏంటంటే ఏదైతే వాళ్ళు సాధించాలనుకుంటారో సాధించలేకపోయినప్పుడు ఒక స్ట్రెస్ ఫీలింగ్, ఒక డిప్రెషన్ దాంట్లోకి వెళ్ళినప్పుడు ఏది ఆ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొస్తుందని ఎతికే దానిలో ఈ అద్భుతమైన డ్రగ్ వాళ్ళకి దొరుకుతుంది. ఈ డ్రగ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఈ స్ట్రెస్ మర్చిపోతున్నారు, ఈ డిప్రెషన్ మర్చిపోతున్నారు. ఆ హ్యాపీగా ఆ సంతోషాన్ని వాళ్ళు కోరుతున్నారు. ఈ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకెళ్ళే సమాజం ఏం చేస్తుంది? సొసైటీ ఏం ఇవ్వలేకపోతుంది, ఓన్లీ బాధలే. దాంతో వాళ్ళకి ఆ స్ట్రెస్ నుంచి, ఆ ప్రెషర్ నుంచి బయటికి రావాలంటే ఇలాంటి డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఒక ఊహ, అంటే ఒక అద్భుతమైన ప్రపంచంలో వాళ్ళు వెళ్ళిపోతారు. అసలు పక్కన ఏ బాధలు వాళ్ళకి కనపడవు. అలాంటి దాన్ని వాళ్ళు ఎక్కువగా సంతోషిస్తున్నారు కాబట్టి అక్కడ ఈ సంతోషం వెనుక ఒక చీకటి కోణం కూడా ఉంది, వాళ్ళ జీవితం నాశనం అయ్యేది కూడా ఉంది కదా. దీని నుంచి ఎలా బయటపడాలంటారు? అది వాళ్ళకి అర్థం కావట్లేదు కదా. వాళ్ళకు ఉన్న ఆ స్ట్రెస్, ఆ పర్టికులర్ డిప్రెషన్ వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది కాబట్టి అనుకుంటున్నారు. కాబట్టి దానికంటే ముందు డ్రగ్ ఏమనిపించట్లేదు. అది తీసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి కారణం అది ఒక్కటే ఉంది మా లైఫ్లో, దీంట్లో మేము బయటకు రావాలంటే ఇది ఒక్కటే నాకు ఇంపార్టెంట్ కాబట్టి అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఈ డ్రగ్స్కి వాళ్ళు మీద పడుతున్నారు. కానీ ఎప్పుడైతే మనలాంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తామో, దీంట్లో ఉన్న పెయిన్ గురించి మనం మాట్లాడతామో, దీని నుంచి ఎలా బయటకు రావాలో చెప్తామో, దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే వాళ్ళకి చెప్తామో తప్పకుండా యువతను మనం మార్చగలుగుతాం. కానీ ఆ మారాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలామంది ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాలి వాళ్ళల్లో ఆ బాధ అంటే ఏంటి, అసలు ఫ్యామిలీ పాయింట్ ఏంటి, ఫ్యామిలీ సపోర్ట్ ఏంటి. ఫ్యామిలీ ఎప్పుడైతే సపోర్ట్ ఇస్తుందో ఇలాంటి దాంట్లో నుంచి మనం బయటకు తీసుకురాగలుగుతాం. బట్ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద కార్నర్ రీజన్ ఫర్ ద ఈ యూత్ని పాడవడానికి. అవేర్నెస్ అంటున్నారు కానీ దానికి సంబంధించి ఏం చేయట్లేదు కదా. గవర్నమెంట్ కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, ఏం చేస్తలేరు కదండి. ఒకప్పుడు కరోనా వచ్చిందండి. కరోనా వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందండి? అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేసింది. కానీ మెయిన్ థింగ్ మనలో అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఓకే, దాన్ని ఎలా ఫైట్ చేయాలో తెలుసుకున్నాం కాబట్టి వాళ్ళ కరోనాని మనం బయటకు వచ్చేసాం. అదే మనం చేసేదే అంతే. మనం ఏం చేయగలుగుతాం? సొసైటీ ఏం చేయలేదు, గవర్నమెంట్ ఏం చేయలేదు. కానీ మనలాంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఒక నాలెడ్జ్ షేర్ చేస్తే ఇలాంటి సిచ్యుయేషన్లో వెన్ వి సే దెన్, అంటే ఇలాంటి డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్కి మీరు ఎప్పుడైతే నో చెప్పగలుగుతారో, ఈ డ్రగ్స్ వల్ల మీ లైఫ్ ఎలా స్పాయిల్ అవుతుందో మనం చెప్పగలిగినప్పుడు గ్యారంటీ వాళ్ళలో కొంచెం మార్పు తీసుకురావడానికి మనం యూజ్ అవుతాం. కానీ చెప్పకపోవడం, వాళ్ళు అవేర్ చేయకపోవడం, మనం చెప్తే వాళ్ళు ఎందుకు మారుతారు అని ఒక ఆలోచన మనలో ఉంటే మనం ఏం చేయలేం. కాబట్టి ఆ ఆలోచన ఎప్పుడైతే పోతుందో కంపల్సరీ మనం చేయగలుగుతాం, చాలా వర్క్ మనం చేయగలుగుతాం. గ్లామర్ పెంచుకోవడం కోసం డ్రగ్స్ వాడుతున్నారు. యాక్టర్స్ మీరు యాక్చువల్ మీరు సరిగ్గా చూస్తే వాళ్ళందరూ మీరు చాలా వరకు పిక్చర్స్ ఎలా ఉంటాయంటే చాలామంది సొసైటీని పబ్లిక్కి చూపించడానికి వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టుగా, అంటే సిగరెట్ కాల్చినట్టుగా, పాన్ పరాగ్ తిన్నట్టుగా చూపిస్తారు. బట్ నిజంగా వాళ్ళ హెల్త్కి వాళ్ళు ఎఫెక్ట్ తీసుకుంటే నిజంగా వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక హెల్త్ని కాపాడాలంటే చాలా వరకు మంచి డైటింగ్ చేయాలి. దీని గురించి ఎలా చూపిస్తారంటే ఇది వాడితే, డ్రగ్స్ వాడితే చాలా హ్యాపీగా ఉంటాము, ఆనందంగా ఉంటాం, హెల్తీగా ఉంటాం చూపిస్తారు. బట్ అది అంతా ఫేక్. అందరికి వాళ్ళకి తెలుసు. ఒక అద్భుతమైన బాడీ రావాలంటే, ఒక అద్భుతంగా గ్లామర్గా ఉండాలి అంటే ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, ఎక్సర్సైజెస్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఇంపార్టెంటే తప్ప ఈ డ్రగ్స్ అని ఇంపార్టెంట్ ఏం కాదు. మీరు ఒకసారి ఓన్లీ వాళ్ళ యాడ్ కోసం మనకు చూపిస్తున్నారని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్ అండి. సొసైటీలో చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్. మన ఒక పిక్చరైజేషన్స్ ఏదైనా మనకు మంచి కాన్సెప్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక సినీ యాక్టర్ గురించి మనం మాట్లాడుతుంటే ఎందుకు పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతారు దానికి. కానీ ఒక సినీ యాక్టర్ హెల్త్ రావడానికి హెల్త్ వీడియోస్ చూపించచ్చు కదా, మనం వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్ వీడియోస్ చూపించచ్చు కదా. కానీ మనం అవి చూపించట్లేదు. చూపించకుండా ఇలాంటి వీడియోస్ చూపించినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు అదే అట్రాక్ట్ అవుతారు. బట్ రియల్ ఫ్యాక్టర్ అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాంటిది, వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవుతారు, ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తారు, వాళ్ళు ఎలాంటి హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు, అలాంటి వీడియోస్, అలాంటి ఇన్స్పైరింగ్ థింగ్స్ మనం చూపించినప్పుడు, అలాంటి ఫేస్ వాళ్ళు చూపించినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయగలుగుతాం. బట్ మోస్ట్లీ మనం ఏం చూపిస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో రకరకాలు ఉంటాయి.
కానీ దాన్ని మనం ఎలా ప్రజెంట్ చేస్తాం చాలా ఇంపార్టెంట్. ప్రజెంటింగ్ స్కిల్స్ ఇంపార్టెంట్, అంతే తప్ప మీరు చెప్పినట్టుగా హీరోలు డ్రగ్స్ తాగినట్టు సిగరెట్ తాగినట్టు చూపిస్తే పిల్లలు అలాగే మారుతారు. బట్ అదే మంచి ఎక్సర్సైజ్ వీడియో చూపించచ్చు కదా. కరెక్టే మేడం మీరు చెప్పింది. కానీ డ్రగ్స్ కొనాలంటే బాగా డబ్బులు ఉండాలి, బాగా ఎక్కువగా కోటీశ్వర్ల పిల్లలు మాత్రమే వాడతారని నా అభిప్రాయం. అది చాలా తప్పు అభిప్రాయం. యాక్చువల్గా చాలా వరకు మనం అకార్డింగ్ టు సర్వే ఏం ఫైండ్ అవుట్ చేసామంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పిల్లలే దీనికి చాలా అడిక్ట్ అవుతున్నారు. ఎందుకంటే హై క్లాస్ ఫ్యామిలీ ఓకే వాళ్ళకి తెలుసు అనుకో, తెలియకపోతే అది వదిలేయట్. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏమవుతుందంటే వాళ్ళకి ఆలోచనలు ఎదగాలని ఒక ఆలోచన, వాళ్ళకి అలాంటి రిసోర్సెస్ దొరకవు, కానీ వాళ్ళ జీవితంలో సాధించాలి. వాళ్ళ పేరెంట్స్ మా పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి అని ఒక కోరికలు. కానీ ఇక్కడ పిల్లలు ఏమవుతున్నారంటే ఆ కోరికలు తీర్చలేకపోతాం, ఎందుకంటే వాళ్ళకున్న రిసోర్సెస్ అలాంటివి లేవు పక్కన. అలాంటప్పుడు వాళ్ళ మధ్యలో నలిగిపోవడం, అంటే వాళ్ళు ఏదో సాధించాలంటారా సాధించలేకపోవడం. ఇక్కడ పేరెంట్స్ ఒత్తిడి, అక్కడ సొసైటీ ఒత్తిడి, బయట ప్రపంచం ఒత్తిడి. ఈ ప్రెషర్లో వాళ్ళకి మెయిన్గా పియర్ ప్రెషర్ ఒకటి, సొసైటీలో బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అలాంటి వాళ్ళు కూడా వాళ్ళని బాధ పెట్టి ఒక రకంగా అరే నువ్వు ఇది పనికిరావురా, నువ్వు చేయలేకపోతే నువ్వు హీరో కాదురా, నువ్వు ఇలాంటి యూఆర్ నాట్ ఎలిజిబుల్, అలా రకరకాల అలాంటి మాటలతో వాళ్ళని బాధ పెట్టి, అంటే ఎలాగైతే వాళ్ళ జీవితంలో సాధించలేకపోతున్నారు, ఏదైతే కోరుకుంటున్నారో సాధించలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి దానికి తొందరగా వాళ్ళు అడిక్ట్ అయిపోయి మనకు బానిసలు అవుతున్నారు. సో మోస్ట్లీ సర్వేలో మనకి ఏం ఫైండ్ అవుట్ చేసామంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పిల్లలే చాలా బాధపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి వన్ ఆఫ్ ద రీజన్ అది. కానీ హై క్లాస్ ఫ్యామిలీ కొన్ని సినిమాలలో డ్రగ్స్ తీసుకుంటే కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ అవుతుందని ఆ సినిమాలో చూపించారు, అది చాలా బాగా నచ్చింది నాకు. అసలు దానికి చూపించవచ్చు, అయి ఉండొచ్చు, చూపిస్తారు, బట్ దాని ఎండ్ ఎఫెక్ట్ ఏంటో చూపించాలి. అతను ఒక వ్యక్తి ఎండ్ ఆఫ్ ద డే అవుతుందంటే వాళ్ళ లైఫ్ స్పాన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇందాక ఒక సర్వేలు ఏం ఫైండ్ అవుట్ చేశారంటే డ్రగ్స్లో తీసుకున్నప్పుడు వెన్ దే ఆర్ యూజింగ్ డ్రగ్స్, అంటే మనం మందు తీసుకున్నప్పుడు మన అవయవాలు ఏమేమి ఉంటాయి బాడీలో, లంగ్స్, స్టమక్, నోస్, ఇవన్నీ. సో ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఎవరైతే ఫస్ట్ స్టేజ్ ఏం చేస్తారంటే వాళ్ళందరూ చూపించినప్పుడు ఆ డ్రగ్స్ దే స్టార్ట్ ఫ్రమ్ టేకింగ్ ఫ్రమ్ ద మౌత్, అంటే నోట్లో వేసుకొని ఆ డ్రగ్ని అక్కడ ఇక్కడ నోట్ల దగ్గర పెట్టుకున్న వెంటనే ఈ మొత్తం క్యాన్సర్ సెల్స్ ఫామ్ అవుతున్నాయి యాక్చువల్గా. దీనివల్ల ఈ మొత్తం బాడీ ఈ ఆర్గన్ మొత్తం పాడైపోతుంది. దెన్ దే టేకింగ్ ద పిల్స్, మీరు అన్నట్టు ఇందాక ఒక షార్ట్ తీసుకుంటే వాడు ఇలా కొట్టడం చూపించారు, అది ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఏంటో కదా చూపించారు మనకి. బట్ దానివల్ల ఏమో జరుగుతుంది, ఎక్కువ టాబ్లెట్స్ ఇలాంటి పిల్స్ తీసుకున్న వల్ల వాళ్ళకి స్టమక్ కొలాప్స్ అయిపోతుంది. దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే ఇంకా కోరిక, అంటే ఆ సినిమాలో చూపించి ఉండొచ్చు, వేరే వాళ్ళకి అది షార్ట్స్ తీసుకుంటే మనం ఏదైనా చేయగలుగుతామని చూపిస్తున్నాం. బట్ ఆ ప్రాబ్లం ఏంటంటే ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఏంటి చూపిస్తున్నామా, కాన్సన్ట్రేషన్ అయితే ఇంప్రూవ్ అవుతుంది కదా మేడం. దానివల్ల డ్రగ్స్ తీసుకోవడం ద్వారా కాన్సన్ట్రేషన్ నేరోగా టార్గెట్ను చూస్ చేసుకోగలుగుతున్నారు కదా. ఆ నేరోగా చూపిస్తున్నాం, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆ రిజల్ట్ ఆ వ్యక్తి లైఫ్ ఏమవుతుందో మనం చూపించకపోవడం, చెప్పకపోవడం, అవేర్ చేయకపోవడం మనకి పెద్ద ప్రాబ్లం అక్కడ. సినిమాలో ఏదైనా చెప్తారండి, ఒక సినిమాగా చూస్తేనే ప్రపంచం మంచిది, కానీ ఆ సినిమాలో నీతి నేర్చుకోరు, ఇది అక్కర్లేని స్టఫ్ ఎక్కువ నేర్చుకుంటే మన లైఫ్ మనమే స్పాయిల్ చేసుకుంటాం. బట్ ఒక డ్రగ్స్ తీసుకుంటే ఏవో కాన్సన్ట్రేషన్ పెరిగిందని అంటారు, బట్ దానివల్ల మనం ఒకసారి ఏం బాధలు కలుగుతాయి. ఇలాంటి షార్ట్స్ తీసుకుంటే మీ బాడీలో ఒక ఆర్గన్ ఎలా పాడవుతుంది, ఒక్కసారి అలాంటి పిక్చర్స్ మన పిల్లలకి మనం చూపించామంటే, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం క్రియేట్ చేసి చూపిస్తే చాలామంది దాని తగ్గట్టు తెలుసుకొని నో అని చెప్పడానికి మనం ప్రయత్నించగలుగుతాం. కానీ మనం ఏం చూపిస్తున్నామంటే ఏం చూపించాలో చూపిస్తున్నాం తప్ప ఏం చూపించకూడదో అది చూపించట్లేదు. కాబట్టి దట్ ఈస్ అ రీజన్, అంటే ఏది ఆ పర్టికులర్ డ్రగ్ వల్ల మీ బాడీలో ఏ ఆర్గన్ ఎలా పాడవుతుంది అది మనం చూపించట్లేదు, కాబట్టి ప్రజలకి ఏం తెలియట్లేదు. బట్ ఎప్పుడైతే అది చూపించాం అనుకోండి, గ్యారంటీ ఆ డ్రగ్లో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని కంపల్సరీ అవేర్నెస్ అయితే క్రియేట్ చేయగలుగుతాం మనం. సో అది మనం చేస్తున్నా లేదా అనేది మరి ఇంపార్టెంట్ అక్కడ. ఒకప్పుడు లైఫ్ స్పాన్ అంటే 100 years ఉండే మేడం, ఇప్పుడు 60 years ఉన్న. ఈ 60 years అయినా అందంగా అన్నీ అనుభవిస్తూ చేస్తే ఏమవుతుంది, డ్రగ్ తీసుకుంటే మహా అంటే ఒక 5 years ముందు చనిపోతాం మేము కదా. 55 years అయితే లైఫ్ ఎంజాయ్ చేస్తాం కదా. 55 years మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నారే కానీ ఒక డ్రగ్ తీసుకుంటే మీ 55 years కూడా బతకరండి, మ్యాక్సిమం 30 years. అది కూడా బాధపడుతూ రోజుకు ఒక్కొక్క ఆర్గన్ చనిపోతూ, ఆర్గన్ పాడవుతూ మీరు చనిపోతారు. అంటే నేను ఒక చిన్న స్టేజ్ తీసుకుందాం. ఇందాక మనం అనుకున్న దాంట్లో ఫస్ట్ ఒక పాన్ పరాగో ఏదో తింటే మీకు కంపల్సరీ ఈ మౌత్ ఏరియా మొత్తం పాడైపోతుంది, తినడానికి మీరు ఏది తినలేరు. నెక్స్ట్ మీ కోరిక ఏమవుతుంది, పిల్స్, దీనివల్ల మీకు కడుపు, మీ స్టమక్ మొత్తం ఫెయిల్. తర్వాత చాలామంది డ్రగ్స్ ఏం చేస్తారు, ఇంకా ఆనందం కదా మనకి, దానికి చాలా ప్లెజర్ వస్తుంది కాబట్టి దే స్టార్ట్ టేకింగ్ గంజాయి ఎలా చేస్తే పీలుస్తారు. పీల్చాక మీకు ఏమవుతుంది,
లంగ్స్ ఫెయిల్ అయిపోతాయి. అంటే మీరు ఏమనుకుంటున్నారు, దాన్ని ఎంజాయ్మెంట్ ఉందనుకుంటున్నారు, బట్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఏం జరుగుతుంది, ఒక్కొక్క ఆర్గన్ పాడైపోతుంది. లాస్ట్లో మీకు ఏం జరుగుతుంది, ఇంజెక్షన్స్లోకి వెళ్తున్నారంట. వెన్ యూఆర్ ఇంజెక్టింగ్ తీసుకున్నప్పుడు ఏది మోస్ట్ ఎఫెక్ట్ అవుతుందండి మీది? టోటల్ బాడీ నర్వస్ సిస్టమ్ పాడైపోతుంది. మీ బ్రెయిన్ అయిపోయినప్పుడు మీరు బతికి ఎంతకాలం బతికినా ఏంటి, ఏం లాభం? అంటే 35 ఏళ్లలో 30 ఏళ్ళకే కష్టపడుతూ మీ బాడీలో ప్రతి ఒక్క పార్ట్ పాడే మీ బతికి ఇంపార్టెంటా, 60 ఏళ్ళు హ్యాపీగా బతకడం ఇంపార్టెంటా? అదే మేడం నేను చెప్పేది కూడా, 35 ఏళ్ళు బతికినా కానీ ఆనందంలో తేలుతూ బతుకుదామని ఆనందంగా మీరు ఎలా అనుకుంటారు? ఆనందం తేలుతున్నాం మనం ఎందుకు చెప్పట్లేదు, అవేర్నెస్ ఎందుకు చెప్పలేకపోతున్నాం? వాళ్ళకి ఆనందమై మనం అనుకుంటున్నాం, మనం చెప్తున్నాం కాబట్టి. బట్ ఒక్కసారి ఆ ఆనందంలో ఏం జరుగుతుందో మనం చూపించండి. ఒకసారి వాళ్ళు పడే బాధలు చూపిద్దాం. మనం ఆ పడే ఆనందం కంటే తర్వాత వచ్చే బాధలు వాళ్ళకి చెప్పినప్పుడు గ్యారంటీ అది వాళ్ళు మారుతారు. కానీ మనం అది చూపించట్లేదు, పడే ఆనందం చూపిస్తాం. అంటే ఇంకోటి మనం చెప్పేటప్పుడు ఎలా చెప్తామంటే, ఈ డ్రగ్ తీసుకుంటే నీకు హ్యాపీగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, నీ డిప్రెషన్లో బయటకు వస్తావు చెప్తున్నామే తప్ప, దీనివల్ల వాట్ ఆర్ ద రీజన్స్, దీనివల్ల నీ ఫ్యామిలీ ఎలా డిస్టర్బ్ అవుతుంది అంటే, ఇంట్లో ఒక వ్యక్తి ఒక డ్రగ్ అడిక్ట్ అయితే ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి జీవితం ఎలాగో నాశనం అయిపోతుంది, దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీ జీవితం కూడా నాశనం అయినట్టే. ఆ కళలు, ఆ పేరెంట్స్ ఉన్న కళలు, వాళ్ళ ఫ్యామిలీలో కళ, అతనే వాళ్ళ అవ్వాలనుకున్న కోరిక, అవన్నీ చనిపోతాయి. అంటే ఒక్క చిన్న క్షణికం, అంటే ఆ సెకండ్ ఉన్న హ్యాపీనెస్ కోసం లైఫ్ లాంగ్ వాడు సఫర్ అవుతున్నాడు. అది మనం చెప్పినప్పుడు బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా హ్యాపీనెస్ అని, చాలామంది దాన్ని ప్రయత్నిస్తాం కూడా ట్రై చేస్తారు, నిజంగా హ్యాపీనెస్ వస్తుందా అని. కానీ దాన్ని మన హ్యాపీనెస్ అని ఎందుకు చెప్తాం? చెప్పేటప్పుడే నీకు ఇది హ్యాపీనెస్ కాదురా, నీ లైఫ్ని స్పాయిల్ చేస్తుందని చెప్పినప్పుడు గ్యారంటీ వాళ్ళ మార్పు తీసుకురావచ్చు. ఆ హ్యాపీనెస్ వర్డే తీసేద్దాం. అంటే ఒక డ్రగ్ తీసుకుంటే నీకు హ్యాపీనెస్ వస్తుంది కాదురా, ఈ డ్రగ్ తీసుకుని నీ లైఫ్ స్పాయిల్ అవుతుందని మనం చెప్పినప్పుడు గ్యారంటీ వాళ్ళు మారుతారు. కానీ మేము ఏదైనా డ్రగ్ తీసుకుంటున్నాం అంటే మాకు మేముగా తీసుకోం కదా, చుట్టూ ఉన్న సమాజం మమ్మల్ని అవహేళన చేసో లేదంటే ఒంటరిని చేసినందుకే కదా మేము డ్రగ్ తీసుకునేది. తీసుకొని మా ప్రపంచంలో మేము తెలిపోతూ ఉంటాం. దానికి మా తప్పేం లేదు కదా అసలు. మీ తప్పు లేదని ఎలా అనుకుంటున్నారు? ఈ ప్రపంచం మిమ్మల్ని బాధ పెట్టిందని మీరు అనుకుంటున్న కారణం ఏంటంటే, మిమ్మల్ని మీరే నమ్మట్లేదు. ప్రపంచం ఎందుకు నమ్ముతుంది? ఒక ప్రపంచం మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిందంటే కారణం ఏంటండి? ఎవరు కారణం? అంటే మనలో ఉన్న నాలెడ్జ్ని, మనకున్న చదువు, మనకున్న స్కిల్ని మనమే గుర్తించట్లేదు కాబట్టి వాళ్ళు మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే మనల్ని మనం చూపించగలుగుతామో, మనలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం తెలుసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం వర్క్ చేసుకున్నాం అనుకోండి, గ్యారంటీ మనం సక్సెస్ అవుతాం. బట్ ఎప్పుడైతే మన ప్రాబ్లమ్ని మనమే ఇది నాకు ఈ ప్రాబ్లం ఉంది, నా వల్ల కావట్లేదు, నాకు రాదని అనుకున్నప్పుడు సొసైటీ గ్యారంటీ మననే ఉంటుంది. కానీ అది ఆ ప్రాబ్లం మీరు తెలుసుకొని దాని మీద వర్క్ చేశారనుకోండి, దాంట్లో ఉన్న హ్యాపీనెస్, మీ ప్రాబ్లం తెలుసుకొని దాని మీద చేసేటప్పుడు ఉన్న కష్టంలో ఆ హ్యాపీనెస్ మీరు ఫీల్ అయితే, ఈ క్షణకం ఉన్న హ్యాపీనెస్ ఏదైతే డ్రగ్స్తో వచ్చే హ్యాపీనెస్ మీరు హ్యాపీగా మీరు తొలగించగలుగుతారు. బట్ మనలో కష్టపడే తత్వం లేదు, అది మెయిన్ థింగ్. ఇప్పుడున్న యువతకి ప్రాబ్లం ఏంటంటే, ఏ వస్తువైనా హ్యాపీగా ఈజీగా వచ్చేయాలి, కష్టపడడం అవసరమే లేదు. ఇప్పుడు ఇందాకే అనుకున్నాం, మన వ్యూస్ కావాలంటే ఏంటి, ఒక వ్యూ వస్తే మీకు హ్యాపీనెస్, అవునా కదా? అంతే, వాళ్ళకే అంతే. ఆ హ్యాపీనెస్ అనే వర్డ్ తీసేద్దాం అక్కడి నుంచి. దీనివల్ల నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. దీనివల్ల నీ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే నీ గోల్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయడానికి ఇంత కష్టపడు, అయిపోతుంది స్పాన్ ఆఫ్ 1 year or 2 years. బట్ అనవసరంగా నువ్వు దీంట్లోకి వెళ్ళావంటే లైఫ్ లాంగ్ నువ్వు బాధపడాల్సిందే అని చెప్తే చాలా వరకు యువత మారుతుంది. రాజకీయ నాయకునిలాగా ప్రత్యర్థిగా ఉన్నప్పుడు అవతల తప్పులు మాత్రమే చెప్పినట్లు, మీరు యాంటీ నార్కోటిక్ సోల్జర్ కాబట్టి డ్రగ్స్ తీసుకుంటే చెడిపోతారు, అందులో నష్టం ఉంది అని కామన్గా చెప్తారు. కానీ అదే నిజమని మేము ఎందుకు నమ్మాలి? అది మీ ఇష్టం అండి. చెప్పడం అనేది మా బాధ్యత. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం క్రియేట్ చేసామని అంటే అది మా బాధ్యతగా సొసైటీకి కావాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏం చేస్తే బాగుంటుందని మేము చెప్తాం. చెప్పినప్పుడు మీ ఇష్టం, మీ లైఫ్ని మీరు పాడు చేసుకుంటారా బాగు చేసుకుంటారా మీ చేతుల్లోనే ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక వ్యక్తి మారాడు అంటే ప్రపంచంలో సొసైటీ మారుతుంది. ఆ మారే తత్వం మనలో ఉండాలి తప్ప దీనివల్ల నాకు ఏం యూజ్ అవుతుంది అంటే అది మన ఇష్టం. చెప్తాం, డ్యూటీ మంది. మీరు అన్నట్టు మేము చెప్తాం, మీరు వినకపోయినా మీ డ్యూటీ. బట్ చెప్పాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి మీరు విన్నా వినకపోయినా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు మేము చెప్తూనే ఉంటాం. 100 సార్లు మీరు వింటారేమో అని ఒక ప్రయత్నం అయితే చేస్తాం. తప్పకుండా మీరు మారుతారని ఒక ఆలోచన మాకు ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నానికి ఎప్పుడు మేము వదిలాం. అది ఎండ్ ఆఫ్ ద డే మీ మీద డెసిజన్ వదిలేస్తాం అంతే. ఎందుకు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టడం? మీరే గవర్నమెంట్తో కూర్చొని అసలు ఈ డ్రగ్గే రాకుండా చేస్తే అయిపోతుంది కదా. మమ్మల్ని ఇంత ఇబ్బందులు పెట్టి గంటలు కూర్చోబెట్టి సెషన్లు చెప్పే కంటే గవర్నమెంట్తో మొత్తం ఆపేసేయండి డ్రగ్స్, అసలు డ్రగ్ ప్రొడక్షన్ కాకుండా చేయండి. మేము తీసుకోం కదా, మార్కెట్లో అందుబాటులో ఉంది కాబట్టి మేము కొంటున్నాం. అందుబాటులో లేదనుకోండి కొనం కదా. అద్భుతం, కరెక్టే. అంటే ఒకటి
ఎప్పుడైతే ఒక వస్తువు మార్కెట్లో ఉందంటే కొనేవాడు పెరిగినప్పుడు దాని డిమాండ్ పెరిగినప్పుడు ఆ వస్తువు ఇంకా రావడానికి ప్రయత్నం అవుతుంది, అవునా కదా? అంటే నువ్వు ఎంతెంత కన్జ్యూమ్ చేస్తున్నావు డిమాండ్ బట్టి నీ పర్టికులర్ ప్రోడక్ట్ పెరుగుతూ ఉంటుంది. నీకు ఒక్కసారి అవేర్నెస్ వల్ల నువ్వు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ను డిమాండ్ చేయడం మానేసినప్పుడు కంపల్సరీ అది మార్కెట్లోకి అయితే రాదు. నీ డిమాండ్ బట్టే ఉంటుంది. నీకు కావాలంటే ఇంకా కొత్త రకంగా మెడిసిన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు డ్రగ్స్ కొన్ని గ్రామ్స్లో వచ్చేదంట, ఇప్పుడు కేజీల్లో ఎందుకు వస్తుంది? డిమాండ్ పెరిగింది కాబట్టి, అవునా కదా? సో డిమాండ్ తగ్గినప్పుడు గ్యారంటీ ఆ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. సో డిమాండ్ తగ్గాలి అంటే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం క్రియేట్ చేయాల్సిందే. ఎప్పుడైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా వరకు వెళ్తుందో మన గవర్నమెంట్ని ఎందుకు బ్లేమ్ చేస్తామో నాకు అర్థం కాదు. ఆ గవర్నమెంట్ చేసే పని చేస్తుంది, మనం స్టాప్ చేయలేం, గవర్నమెంట్ మనం క్వశ్చన్ చేయలేం. బట్ ఆ వర్క్ మన రెస్పాన్సిబిలిటీగా మనం తీసుకున్నప్పుడు ఎన్నో స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి ఒక అవేర్నెస్గా మనం క్రియేట్ చేస్తే చాలా వరకు వాళ్ళ మార్పు తీసుకురావడానికి మనకు ఒక మంచి స్టెప్పింగ్ స్టోన్గా మనం తయారవ్వచ్చు. గవర్నమెంట్ ఎంతో స్టెప్స్ తీసుకుంటుంది కాబట్టి మనం చాలా వరకు ఇరాడికేషన్ చేయగలుగుతున్నాం. అదే గవర్నమెంటే పట్టించుకోకపోతే ఇది ఇంకా పెద్ద ప్రాబ్లమే అయ్యేది. ఎందుకంటే మీకు హ్యూమన్ బాంబ్ అంటాం కదా, హ్యూమన్ బాంబ్ కంటే చాలా పెద్దది డ్రగ్స్. ఇది మన దేశంలో రావడం చాలా ఈజీ, బట్ దాన్ని మన గవర్నమెంట్ చాలా కష్టపడి దాన్ని ఎక్కడైతే దాన్ని నిర్మూలించాలనుకుంటుందో, దాన్ని కష్టపడాలనుకుంటుందో, గవర్నమెంట్ ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ ఫర్ దాట్. చాలా కష్టపడుతుంది కాబట్టి ఇంతవరకైనా మనం మన దేశాన్ని మనం కాపాడుకోగలుగుతున్నాం. సో గవర్నమెంట్ చేసే పని చేస్తుంది. అలాంటి బాధ్యత మనం ఎందుకు చేయకూడదు? మనలాంటి సోల్జర్స్ ఎందుకు చేయకూడదు? మనలాంటి ట్రైనర్స్ ఎందుకు ముందుకు రాకూడదు? మనం కూడా వెళ్ళి ఎంతో మందికి అవేర్నెస్ చేస్తే గవర్నమెంట్ మనం కూడా హెల్ప్ చేసిన వాళ్ళమే అవుతాం కదా. నాకేమొస్తుందండి, డ్రగ్స్ ఆపితే నా పని నేను చేస్తున్నా, నా డ్యూటీ నేను చేసుకుంటున్నా, నా ఫ్యామిలీని నేను రన్ చేసుకుంటున్నా. డ్రగ్స్ కోసం గవర్నమెంట్కి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంది? నా పని నేను చేస్తున్నా కదా. మీ పని అంటే ఏం చేస్తున్నారు మీరు? జాబ్ చేస్తున్నా, శాలరీ తీసుకొస్తున్నా, ఇంట్లో పెడుతున్నా, ఫ్యామిలీని చూసుకుంటున్నా. అంతకుమించి ఇంకేం చేస్తాం? లేకపోతే మీకు ఆరోగ్యం పాడైతే ఫ్యామిలీకి ఇంత సంపాదించింది ఆ డబ్బు అంతా మీకు ఆరోగ్యం కాపాడడానికి అయిపోతుంది కదా. ఏం చేస్తారు మీ ఫ్యామిలీకి మీరు? అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు హ్యాపీగా చూసుకున్న ఫ్యామిలీని మీరు 30 ఏళ్లలో మీ ట్రీట్మెంట్ కోసం 2-3 లక్షలు వీరికి అక్కడ అప్పులు ఇక్కడ అప్పులు చేసి మీరు ఆరోగ్యం చూపించడానికి అయిపోతుందా? ఇదేనా మనం చేసేది? మనం ఉన్నంత వరకు చేస్తాం, చేతిలో ఎంత ఉంటే మనిషి బతకాలండి. మనిషి చనిపోవడానికే వచ్చాడు, ఏదో ఒక రోజు పోవాల్సిందే. కానీ పోయేటప్పుడైనా హ్యాపీగా పోవడం నేర్చుకుని వాళ్ళ ఏజ్గా పోతే బెటర్. కానీ ఇంత రోగం పెట్టుకొని రకరకాల బాధలు పడి, తను బాధపడి, ఫ్యామిలీని బాధపెట్టి, ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ బాధపడడం వదిలేసేయండి. మీరు బాధపడరా? ఒక్కొక్క అవయం పాడవుతూ ఉంటే ఆ పెయిన్ మీరే అది అనుభవిస్తారు కదా. ముందు ఎంజాయ్ కూడా ఏ ఎంజాయ్మెంట్ ఎలా చెప్తున్నారు మీరు? ఎలా తెలుసుకున్నారు? మీకు ఎంజాయ్మెంట్ ఎలా వస్తుందని అనుకుంటున్నారు మీరు? అసలు సిగరెట్ తాగితే అసలు గాల్లో ఎట్లా తేలిపోతున్నట్టు ఉంటుంది. అదే ఒక పని చేయండి, మీరు ఒక వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి, దాంట్లో ఆనందం కలిగించుకోలేరా మీరు మీ ఆరోగ్యాన్ని? ఎందుకు కష్టం? అదే అంటున్నా, మీకు కష్టం అనుకున్నప్పుడు కష్టమే అనిపిస్తుంది. కష్టం వదులుకోండి. ఏ పనైనా హ్యాపీనెస్ కావాలంటే చిన్న పని అండి. ఒక పనిలో ఒక హ్యాపీనెస్ కావాలంటే కష్టం కంపల్సరీ ఉండాలి, అప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు. కానీ దానిలో డ్రగ్ తీసుకుంటూ వస్తుందంటే ఎండ్ ఆఫ్ ద డే మీ ఆరోగ్యం పాడైంది అనుకోండి, మీరు చనిపోయేటప్పుడు కష్టపడి చనిపోయే బదులు హ్యాపీగా పోవడం ఇంపార్టెంటా, కష్టపడి పోవడం ఇంపార్టెంటా? మేము హ్యాపీగా ఉంటూ పోతాం. అలా మీరు అనుకుంటున్నారా? ఎక్కడ చూసారు మీరు? ఇప్పుడు ఒక కేసు చెప్పండి, ఒక డ్రగ్ ఎడిక్ట్ పర్సన్ హ్యాపీగా చనిపోయాడు, ఒక కేసు నాకు చూపించండి, అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. మీకు తెలియవండి, మీరు అదేదో అట్లా కట్టుకొని ఉన్నప్పుడు మీకు ఎన్ని చెప్పినా కానీ నేను మాట్లాడేది అన్ని తప్పుల్లాగా. అది మమ్మల్ని అన్నారు కదా కట్టుకొని ఉన్నారని, అది మీరే కట్టుకొని ఉంటున్నారు అంతే. ఎందుకంటే ఒక పర్టికులర్ మనం చెప్తున్నామంటే దానికి కారణం ఏదో చాలా కారణాలు చూసే ఉంటాం. ఎంతోమంది బాధపడి చూసాం కాబట్టి చెప్పినప్పుడు ఆ సమయంలో మాకు ఆనందం కలుగుతుంది, కాదంటలే. కానీ తర్వాత ఉన్న బాధ ఏదైతే మనం చూస్తామో ఆ బాధ వాళ్ళకి చెప్పినప్పుడు మనం చాలా వరకు మనం ప్లాన్ చేయగలుగుతాం. బట్ వాళ్ళకి ఏం చూపిస్తున్నాం? ఇది తాగితే ఆనందంగా ఉంటుంది, ఇది తాగితే నీకు ఎనర్జీ వస్తుంది, అదే చూపిస్తామే. కానీ ఎండ్ ఆఫ్ ద డే దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ నీ లైఫ్లోకి వస్తాయి చూపించినప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా సక్సెస్ అవుతాయి. సో ఐ రిక్వెస్ట్, మన ఏ పని చేసినా దానికి ఒక రీజనల్గా, దానికి ఒక అవుట్పుట్తో చూపించినప్పుడే మన ఒక సొసైటీలో మనం చేంజ్ తీసుకురాగలుగుతామే తప్ప దాని సగంలోని ఇన్ఫర్మేషన్ వదిలేస్తే, ఏ ఇన్ఫర్మేషన్ ఇన్కంప్లీట్గా ఉంటే మనది ఏది మనం కంప్లీట్ చేయగలేము. కాబట్టి ప్రతి ఒక్క దాన్ని ఒక రిజల్ట్స్తో పాటు మనం చూపించినప్పుడే మనం చేంజెస్ తీసుకురాగలుగుతాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ది అవేర్నెస్కి మనం చేయగలుగుతాం అంతే. థ్యాంక్ యూ మేడం. సో యాంటీ సోల్జర్గా మీరు మొత్తం తెలంగాణ కాదు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అందరికి అవేర్నెస్ క్యాంపులు ఇస్తూ, యువతలో చైతన్యం తీసుకొస్తూ, అందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచే విధంగా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మా దగ్గర సో ఇలాంటి కార్యక్రమంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలంటే మీలాంటి మీడియా పీపుల్ కూడా మాకు హెల్ప్ చేసినప్పుడు అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.